బయట కొనే పని లేకుండా కోవా కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మా పిల్లలకైతే భలే నచ్చింది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాఫ్ లీటర్ పాలని వాటర్ వేయకుండా బాగా మరగనివ్వాలి. మరుగుతున్నప్పుడు 4 టేబుల్ స్పూన్ల షుగర్ కూడా వేసుకొని కలుపుకొని మరగనివ్వాలి. అందులోకి డ్రై ఫ్రూట్స్కి కాజు, బాదం, పిస్తా, టేస్ట్ కోసం 2-3 ఇలాచీలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని మరుగుతున్న పాలల్లో పౌడర్ని వేసుకొని కలుపుకుంటూ వేసుకోవాలి. పౌడర్ వేసుకొని బాగా 10 నిమిషాలు మరిగాక దగ్గర పడ్డాక చల్లారాక స్వీట్ కోవాని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఐస్ క్రీమ్ మాల్స్లో వేసుకొని ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినే ముందు 5 మినిట్స్ పక్కకు తీసామంటే కోవా కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అండి. గార్నిష్ కోసం పిస్తాతో చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడ్డానికి టేస్ట్ మాత్రం సూపర్. ట్రై చేయండి.